వెల్కమ్ టు క్యూనస్. మనం ఇప్పుడు రామచంద్రపురం 112వ కార్పొరేషన్ డివిజన్లో ఉన్నాము. ఇందు గలదు అందు లేదు, ఎందెందు వెతికినా అందందే గలదు అనే నానుడి ఈ రామచంద్రపురం రేషన్ డీలర్లకైతే బాగా వర్తిస్తుంది. అదేనండి అవినీతి. అయితే ఇటు విషయాన్ని వినియోగదారుల ద్వారా తెలుసుకున్న క్యూనస్ సిబ్బంది అక్కడ రేషన్ షాప్ వద్దకు వెళ్ళగా అక్కడ అవన్నీ గమనిస్తున్న తరుణంలో అక్కడ రేషన్ డీలర్ అయితే షాప్ నంబరు 89, ఆమె అయితే రిపోర్టర్ కూడా బెదిరిస్తూ ఫోటోలు తీసి మీరే తీస్తారా వీడియోలు, మేము కూడా తీస్తామని ఉల్టా ఆమె ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది. అంటే వాళ్ళకి అధికారుల నుంచి ఎంత మద్దతు అయితే అందుతుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. మనం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో మనం కొన్ని రేషన్ షాపులు అయితే మనం క్యూనస్ విజిట్ అయితే చేసింది. ఆ సందర్శనలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. ఆ బియ్యం తూకంలో కొలతలు అవినీతి, తక్కువ బియ్యం తక్కువ ఇవ్వడం, ఇట్లాంటి ఎన్నో విషయాలు కనపడ్డాయి. ఆ విజువల్స్ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. మంచి నూనె డబ్బాలు పెట్టి తూకం వేస్తున్నారు. ఉదాహరణకి ఒక వినియోగదారుడు 36 కిలోల బియ్యం వస్తే ఆ కుటుంబానికి దాంట్లో ఆ నూనె డబ్బాల వల్ల ఒక్కొక్క 3 నూనె డబ్బాలు పెడుతురు కాంట మీద. ఆ నూనె డబ్బాల వల్ల 3 కిలోల వరకు తక్కువ తూకం వస్తుంది. దానివల్ల వినియోగదారునికి ఒక 3 కిలోల బియ్యం అయితే 36 కిలోల నుంచి 3 కిలోలు పోతే 33 కిలోలు మాత్రమే ఆ కుటుంబానికి వెళ్తుంది. ఈ బియ్యం తీసుకునే వాళ్ళు అత్యంత పేదలు, తర్వాత మధ్యతరగతి కుటుంబీకులు ఈ బియ్యాన్ని కొంటారు. అయితే వారిని ఆసరగా చేసుకొని రేషన్ డీలర్లు అయితే తమ చేతివాటాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని క్యూనస్ దృష్టికి కస్టమర్లు తీసుకొచ్చారు. క్యూనస్ అక్కడ కొన్ని షాపులు అయితే ప్రత్యక్షంగా విజిట్ చేసింది. ఎన్నో విషయాలు బయటపడుతుంది. మేము పోయి వాళ్ళని అడిగితే రేషన్ డీలర్లని, మాకు ప్రభుత్వం నుంచే 4-5 కిలోలు తక్కువ వస్తున్నాయి, మేమేం చేయాలి, మాకు కమిషన్ కూడా సరిపోవడం లేదు, కమిషన్ తక్కువ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం నుంచి తక్కువ రావడం ఎందుకు, ఈ బియ్యం కస్టమర్లకి తక్కువ ఇవ్వడం ఎందుకు, అసలు ప్రభుత్వం ఈ బియ్యం విషయంలో అధికారులు తప్పిదాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం తప్పిదం ఉందా, రేషన్ డీలర్ల తప్పిదం ఉందా, ఇది ఏమీ అర్థం కావటం లేదు. అయితే దీనికి ప్రజలు మాత్రం చాలా బలైపోతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక రేషన్ షాప్కి 100 క్వింటల్ల బియ్యం వస్తే ఒక క్వింటల్ కాడ 10 కేజీలు, అంటే దాదాపు 10 క్వింటాల బియ్యం అయితే తూకంలో తక్కువ డీలర్లు ఇస్తున్నారు వినియోగదారులకి. అంతేకాకుండా ఆ బియ్యం వాల్యూ లెక్క వేస్తే ఇప్పుడు 50 రూపాయల కిలో బియ్యం వేసినా సన్న బియ్యం ఇస్తారు కాబట్టి 50 రూపాయల కిలో బియ్యం ఇచ్చినా కానీ ఆ మొత్తం దాదాపు 10 క్వింటాలకి 50,000 రూపాయలు ఈ వీళ్ళు డీలర్లు అయితే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటు విషయాన్ని మేము అక్కడి నుంచే సివిల్ సప్లై అధికారి డిప్యూటీ తహసీల్దార్ అనూప్కి ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. తర్వాత నేరుగా కూడా కలిసాము ఆయనను. ఆయన ఏమంటుండంటే ఇక్కడ సివిల్ సప్లై గోదాం నుంచే 4-5 కిలోలు ఇక్కడ నుంచే తక్కువ వస్తున్నాయి, అది నిజమే అని చెప్తున్నాడు. ఈ ఒక అధికారి, డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉన్న అధికారి బియ్యం తక్కువ వస్తున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది వినడానికే విడ్డూరంగా ఉందని మనకు అర్థమవుతుంది. తర్వాత ఆయనను వివరణ గురించి కూడా బయట ఇవ్వమని అడిగితే ఎంఆర్ఓ తోటి మీటింగ్ పెట్టి ఎంఆర్ఓను కలిసిన తర్వాత మీకు వివరణ ఇస్తాం, ప్రెస్ మీట్ కూడా పెడతామని ఆయన అయితే చెప్తున్నాడు. కానీ ఇక్కడ మొత్తం అంతా ఓవరాల్గా చూస్తే ఇక్కడ వినియోగదారులే 3 కిలోల బియ్యం తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క రేషన్ షాప్లోనే 10 క్వింటాల బియ్యము, ఇది మనకు తెలిసి జరుగుతుంది. ఇంకా దీని వెనుక మొత్తం మండలం మొత్తంలో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి, ఎన్ని క్వింటాల బియ్యం ఇట్లా అడ్డదారిన వెళ్ళిపోతున్నాయి. మరి ప్రభుత్వం ఈ రేషన్ డీలర్లకు ఎందుకు కమిషన్ తక్కువ ఇస్తుంది? మరి వీళ్ళు తక్కువ ఇచ్చుడు ఎందుకు, వీళ్ళు కస్టమర్లకు తక్కువ బియ్యం ఇచ్చుడు ఎందుకు, ఇదంతా ఎందుకు అవినీతి? ఈ మొత్తం సివిల్ సప్లై విభాగంలో ఇంత అవినీతి జరగడం ఎందుకు? ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు ఎవరైనా సరే, సివిల్ సప్లై అధికారులు కానీ స్పందించి వీటిని వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అంతేకాకుండా సాధారణ కిరాణా షాపుల వల్లే మొత్తం స్టాకు, ఇతర సరుకులను కూడా స్టాక్ చేసి పెడుతున్నారు.
ఈ వినియోగదారులకు బలవంతంగా ఈ సామాన్లను అంటగడుతున్నారు వాళ్ళు. ఎందుచేతనంటే ప్రభుత్వం కమిషన్ తప్పిస్తుంది కాబట్టి ఈ సరుకులు అమ్ముకొని వాళ్ళు కమిషన్ గెయిన్ చేసి రూమ్ కిరాయిలు కట్టడం కానీ అక్కడ ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి అవసరం వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఈ సైడ్ బిజినెస్ కూడా వాళ్ళు అదే షాప్లో చేస్తున్నారు. ఇది ఇట్లా చేయొచ్చా? ఇది నిబంధనలకు విరుద్ధమా, లేకపోతే వాళ్ళే ప్రభుత్వాధికారులే చెప్పిర్రా ఇట్లా చేసుకోమని విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఇటు విషయాన్ని క్యూనూస్ డీలర్ని ప్రశ్నిస్తుండగా అక్కడి నుంచి ఆమె చాలా ర్యాష్గా మాట్లాడి నీ పేరేంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని ఆమె బెదిరించే ప్రయత్నం అయితే చేసింది. అంతేకాకుండా మేము అధికారులకు చెప్తాము అని పోలీసులకు పిలుస్తాము అని అంటే, నువ్వేంది పిలిచేది, మేమే పిలుస్తాము పోలీసులని అని బెదిరించి వెంటనే ఒక 2 వ్యక్తులకైతే ఫోన్ చేసింది. ఆ 2 వ్యక్తులలో ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు, ఇంకొక ఆయన సంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు. అయితే వీళ్ళకి ఏం సంబంధం? ఇక్కడ ప్రజలకి బియ్యం తక్కువ వస్తున్నాయని మేము అడిగితే వాళ్ళు ఆమెను కట్టడి చేయాల్సింది పోయి అక్కడ వచ్చిన క్యూనూస్ ప్రతినిధికి అయితే ఇట్లా ఫోన్ చేసి బెదిరించి అక్కడెందుకు పోయినావు, అది మాది షాపు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు అయితే స్పందించాలి. ఇది మొత్తం ఆర్సిపూర్ మండలంలో ఉందా, మొత్తం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నదా, పటాన్చెరు మండలంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో ఈ తునికల్ కొలతల్లో అయితే కాంటకి ఆ విజువల్స్ కనబడకుండా, ఆ నంబర్స్ కనబడకుండా ఒక అట్టముక్క అడ్డం పెట్టి వాళ్ళైతే బియ్యం ఇస్తున్నారు. ఓన్లీ డీలర్కే కనిపించేటట్టు ఎన్ని బియ్యం ఇస్తుండో కస్టమర్కి తెలియదు. కాబట్టి ఈ అధికారులు పర్యవేక్షించి స్థానికంగా ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇది ఇట్లనే జరుగుతుంది అంటే మనం ఏం చేయాల్సింది లేదు. ఇటు విషయాన్ని వినియోగదారులను కూడా క్యూనూస్ అడిగింది. ఏంటంటే ఈ తక్కువ వస్తున్న బియ్యము 3 కిలోలు తక్కువ వస్తున్నాయి కదా, మీరు ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళు విచిత్రమైన సమాధానం చెప్పారు. మాకు రావడమే ఫ్రీగా వస్తున్నాయి, 3 కిలోలు తక్కువ వస్తే మాకేంది అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. ఇదొక విచిత్రమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. అవునమ్మా, ఈ డబ్బలు ఎందుకు పెట్టి చూపుతారు మీరు? కార్డు కాదు, నేను రిపోర్టర్ని, ప్రెస్ రిపోర్టర్ని. ఎందుకు ఇట్లా చెప్తారు? ఒకసారి ఈ డబ్బలు తీయండి, 0 వస్తుందా? ఇది ఒకసారి తీయండి. అక్కడ ఎందుకు రావాలి? ఇది తీయండి ఒకసారి, ఇది తీయండి. ఇంకో కార్డు ఓటీపీ చెప్పండి. ఎంత 6 కిలోలా? నెక్స్ట్ లేదు, ఓటీపీకి ఎన్ని కిలోలు వస్తాయి? అంతే, ఒకటే కదా. సాల్ట్ ఏమైనా కావాలా? एक सॉल्ट डालो, 3 सॉल्ट 3 7 1 2 4 आपको चीनी को तो 3 7 1 2 भले
హలో చేంజ్ ఎందుకు చేస్తున్నావు పక్కకి జరు ఎందుకు చేంజ్ చేసినావు ఇప్పుడు చేస్తున్నా ఎందుకు చేంజ్ చేసినావు మళ్ళీ జోకు సరే సంచిలో పెట్టి జోకు ఏ అన్న సంచిలో వేసుకో ఇవి ఎందుకు జీరో చేస్తున్నావు అట్లాను పెడదాం సంచి లేపుతా లేపు పెడదాం ఫ్రాడ్ చేసుకుంటా ఏం మాట్లాడుతున్నా అన్న అంటున్నావా సిఐని పిలవాలనా సిఐ నేనే ఉన్నాడు పక్కకు పిలవాలనా సిఐని జోకు అవి జోకు ఎంత డబ్బులు ఎందుకు పెట్టిరు అంటే ఇప్పుడు పెట్టు అది పెట్టు ఎన్ని కిలోలు ఉన్నాయి పెట్టు ఈ బ్యాగ్ పెట్టానా ఇది పెట్టు ఒకసారి పెట్టు ఇది పెట్టు ఎవరైనా హలో నేను రిపోర్టర్ అన్నా యాదన్న నా పేరు జయప్రకాష్ దేనికి ప్రెసిడెంట్ ఓకే ఓకే పెట్టు అది పెట్టు ఒకసారి ఎన్ని కిలోలు తీసుకున్నావు అదో హలో ఎవరు ఆయన ఏం చెప్తాడు ఇది పెట్టన్నా ఎన్ని కిలోలు తీసుకున్నావు అన్నా నువ్వు అన్నా అన్నా ఎన్ని కిలోలు తీసుకున్నావు 36 కిలోలకు 3 కిలోలు తక్కువ వచ్చినాయి అన్న ఎట్లా జోకుతారు వీళ్ళు అరే ఇక్కడ సంచి ఉన్నది ఈయనే ఉంది సంచి బట్ ఇది తీసి ఫస్ట్ తీసేయన్నా తీస్తావా లేదా ఎంఆర్ఓకి ఫోన్ చేయాలన్నా ఈ ఫస్ట్ తీయి చెప్పండి అది మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోండి అన్న జనాలను ఎందుకు మోసం చేస్తారు మీరు జనాలను మోసం చేయొద్దు కదా అది మాకేం తెలుసు మీరు మాట్లాడుకోండి మీరు రేషన్ డీలర్ ప్రెసిడెంట్ అంటారు కదా ప్రతి ఇప్పుడు 3 కేజీలు తక్కువ వస్తే ఎట్లా చెప్పు ఇది అన్న మీరు ఎక్కడుంటారు మీ నంబర్ చెప్పండి ఈమె అట్లనే మాట్లాడుతాను ఉండు నీ సంగతి చెప్తాను ఫోన్ చేసింది మీకు ఏమన్నావు నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే నువ్వేం చేస్తావు నేనే చేస్తాను నీకు చేసింది అంటే మీరు పోలీసా చెప్పండి ఎట్లా పోలీసు వాళ్ళకి నేను చేస్తాను లీగల్గా ఇప్పుడు నేనేం రౌడీలకు చేస్తాను లేదు పోలీసు వాళ్ళకి చేస్తాను అని చెప్పిన ఆమె అంటుంది ఆగు నేను చేస్తాను మీకు చేసింది అన్నట్టే కదా ఇప్పుడు నువ్వు ఈయనకు చేసినావు అంటే నేను సిఐ ఇన్నే ఉండు పిలుస్తా అని చెప్పిన అంటే ఇప్పుడు చూడు ఆమె ఏమంటుంది అంటే నువ్వేం పిలుస్తావు నేను పిలుస్తాను మీకు ఫోన్ చేస్తాను అంటే మీరు ఏమన్నా సిఐయా మరి ఈమె అంటుంది మీరు అట్లా కాదు పబ్లిక్ని ఫ్రాడ్ చేస్తూ 3 కిలోలు తక్కువ వస్తున్నాయి సరే సరే అన్న ఓకే సరే నేను ఎంఆర్ఓతో మాట్లాడతా కలెక్టర్తో కూడా మాట్లాడతా మీరు అన్న తక్కువ ఎందుకు తీసుకుంటారు బియ్యం 3 కిలోలు తక్కువ వస్తున్నాయి ఎందుకు తక్కువ తీసుకుంటారు తెలుగు వాళ్ళేనా మీరంతా తెలుగేనా లేదు ఎడ్డోళ్ళు మొత్తం మనం ఇప్పుడు ఆర్సీపూర్లోని రేషన్ షాప్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ ఈ రేషన్ షాప్ లో ఈ డబ్బాలు పెట్టి చూపుతున్నది ఇది దగ్గర 3 కిలోలు తక్కువ వెయిట్ వస్తుంది ఈ డబ్బాల వల్ల అయితే ఇవే వేరే మేము అధికారులకు ఫోన్ చేసి చెప్తామంటే కూడా ఆమె ఏమంటుందంటే మీరే చెప్తారా మేము కూడా చెప్తామని ఎవరికో జిల్లా
రేషన్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షుడు అయితే ఫోన్ చేసి చెప్తుంది, బెదిరిస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.